ఉక్రెయిన్పై దండయాత్రతో ప్రపంచ దేశాల్లో రష్యా ఒంటరైందా? అమెరికా నాటో ఆంక్షల చక్రబంధంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతోందా? ఊహించని పరిణామాలతో పుతిన్ ఇబ్బందుల్లో పడ్డారా? అన్ని రంగాల్లోనూ రష్యాను ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందా? గతంలో ఏ దేశమూ ఇంతటి ఆంక్షలు ఎదుర్కోలేదా? తాజా పరిణామాలు చూస్తే అవునని అంటున్నారు విశ్లేషకులు. రష్యాను నిర్మూలించాలని ఎవరైనా అనుకుంటే దానికి ధీటుగా బదులిచ్చే హక్కు తమకు ఉందని, అది ప్రపంచానికి మహా విపత్తి అవుతుందని పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో రష్యా అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో గతంలో ఎన్నడూ ఏ దేశం ఎదుర్కోని ఆంక్షల చట్రంలో రష్యా చిక్కుకుంది. అంతర్జాతీయ సమాజంలో రష్యా ఒంటరయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రష్యా కరెన్సీ రూబుల్ విలువను పడేయడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టాలన్నది అమెరికా, నాటో కూటమి వ్యూహం. దీన్ని సాధించాలంటే చమురు, సహజవాయు ఎగుమతుల ద్వారా ఇప్పటికే ఆ దేశం దగ్గర భారీగా పోగుపడిన దాదాపు $630 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కట్టడి చేయాలి. అందుకే ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు స్విఫ్ట్ అస్త్రాన్ని ప్రయోగించాయి. ప్రపంచంలో 11,000 బ్యాంకులను అనుసంధానం చేసే స్విఫ్ట్ సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడం ద్వారా ఇటు రూబుల్ విలువ పడిపోయింది, అటు కష్టకాలంలో అక్కరకొస్తాయనుకున్న విదేశీ మారక ద్రవ్య నిధుల్లో చాలా భాగం విదేశీ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయి. ఇది పుతిన్ కు ఊహించని పరిణామమే. ఆర్థిక రంగంలోనే కాదు, క్రీడారంగం సహా అన్ని రంగాల్లోనూ రష్యా ఒంటరవుతోంది. అంతర్జాతీయ టోర్నీల నుంచి ఆ దేశాన్ని బహిష్కరించాలని అన్ని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆదేశించింది. ఫుట్బాల్ సంఘాలది అదే బాట. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్ మాస్కో నుంచి ప్యారిస్ కు తరలింది. చాలా టోర్నీల వేదికలను రష్యా నుంచి మారుస్తున్నట్లు వివిధ క్రీడా సంఘాలు ప్రకటించాయి. ప్రపంచ అథ్లెటిక్స్ సిరీస్లో రష్యా అథ్లెట్లు పోటీ పడకుండా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య నిషేధం విధించింది. అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు తమపై వ్యతిరేక గళమెత్తినా జర్మనీ, ఫ్రాన్స్ కాస్త మెతక వైఖరిని అనుసరిస్తాయని పుతిన్ భావించారు. ఆ అంచనాలు తప్పాయి. ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ప్రారంభంలో జర్మనీ కాస్త తటపటాయింపు ధోరణినే అవలంబించింది. దీనికి కారణం 50% పైగా జర్మనీ ఇంధన అవసరాలకు రష్యాయే ఆధారం. ఆ దేశం నుంచి నేరుగా జర్మనీకి వేసిన $11 బిలియన్ విలువైన నార్త్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. అనుమతులే తరువాయి. పైప్ లైన్ కార్యకలాపాలు ప్రారంభమైతే జర్మనీకి ఇంధన కష్టాలు తీరిపోతాయి. అందుకే ఆ దేశం కాస్త ఊగిసలాడింది. కానీ రష్యా దాడి చేయగానే పైప్ లైన్ పై నిషేధం విధించింది. ఇది పుతిన్ ఊహించని పరిణామం. సినీ, టెలివిజన్ రంగాల్లోనూ రష్యా ఆంక్షల చక్రబంధంలో చిక్కుకుంది. ప్రముఖ హాలీవుడ్ సంస్థలు రష్యాలో తమ సినిమాల విడుదలను నిలిపివేశాయి. ఉక్రెయిన్పై రష్యా అమానుష దాడికి నిరసనగా రష్యాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థలు స్పుత్నిక్, ఆర్టీ టెలివిజన్ ఛానల్ ను ఐరోపాలో బ్లాక్ చేస్తున్నట్లు యూట్యూబ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు సంస్థలకు తమ ప్లాట్ఫామ్ నుంచి ఆదాయం నిలిచిపోవడం సహా వీక్షకులకు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ సైతం స్పుత్నిక్, ఆర్టీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. రష్యా దాడులపై చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికా, నాటో కూటమి వైఖరిని ఖండిస్తూ ఉన్నా రష్యాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించడానికి డ్రాగన్ వెనుకాడుతోంది. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోమని హితబోధ చేస్తోంది. ఎందుకంటే రష్యా కోసం అమెరికా, ఐరోపా మార్కెట్లను వదులుకునేందుకు చైనా సిద్ధంగా లేదు. రష్యాను నిర్మూలించాలని ఎవరైనా అనుకుంటే దానికి ధీటుగా బదులిచ్చే హక్కు తమకు ఉందని, అది ప్రపంచానికి మహావిపత్తే అవుతుందని పుతిన్ గతంలోనే హెచ్చరించారు. రష్యా లేని ప్రపంచం తమకెందుకు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పుతిన్ తదుపరి అడుగులు ఏ దిశగా పడతాయి అనేది ఆసక్తికరంగా మారింది.